సెంటినరీ జాతి మనుషుల కోసం వాళ్ళని వెలుగులోకి తీసుకురావడానికి వాళ్ళ దగ్గరికి పోయి చనిపోయాడు కదా యవనస్తుడు. ఆస్ట్రేలియానా అమెరికా నుంచి వచ్చాడు ఆయన. పేరు జాన్. అండమాన్ నికోబార్ దీవుల్లో సెంటినరీ జాతి మనుషులు ఉన్నారు. నెట్లో కొడితే వస్తుంది. వాళ్ళని రక్షిద్దామని వెళ్ళాడు వాళ్ళ మధ్యలోకి. వాళ్ళు చంపుతారని తెలుసు. వాళ్ళు చంపడానికి వెంటబడ్డప్పుడు ఆయన డైరీలో కొన్ని పదాలు రాసి వాళ్ళ చేతుల్లో చనిపోయాడు అతను హతసాక్షి అయిపోయాడు వాళ్ళ మధ్య. యవనస్తుడు కదండి, చక్కగా పెళ్లి చేసుకోవచ్చు, లైఫ్ను అనుభవించవచ్చు. చాలామంది యవనస్తుల తపన అదే కదా, మంచి జాబ్ కొట్టాలి, మ్యారేజ్ చేసుకోవాలి, ఆ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, జీవితంలో హోదాలు అనుభవించాలి, కారులో తిరగాలి, బంగ్లా కట్టాలి, ఏవో ఆశలు కోరికలు యవనస్తులకు ఉంటాయి కదా. ఆ యవనస్తుడు కూడా అట్లా ఉండొచ్చు కదా. కానీ కాదు. ఒంటి మీద బట్ట కట్టుకోవటం కూడా తెలియని స్థితిలో ఇప్పటికంతే ఉన్నారు వాళ్ళు. ఎవరు పోయినా వాళ్ళను రానివ్వరు. అంటే వాళ్ళని భయపెట్టి ఏదో చేయొచ్చు వాళ్ళని, కానీ గవర్నమెంట్ ఒప్పుకోలే దానికి. వాళ్ళని అట్లా వదిలేసేయండి, అట్లా బతుకుతున్నారు వాళ్ళు అని. సునామీ టైంలో వాళ్ళు ముంపునకు గురై చచ్చిపోయి ఉంటారు అని చెప్పి అనుకున్నారు. వెరిఫికేషన్ చేయడానికి అక్కడ దగ్గరలోకి వెళ్తే వాళ్ళ మీద అటాక్ చేశారు. ఒరే ఉన్నారు, వీళ్ళు బతికే ఉన్నారని మళ్ళీ సైడ్ అయిపోయారు గవర్నమెంట్. వాళ్ళంతా వదిలేశారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏది ఆదర్శంగా తీసుకున్నా తెలుసా? ఈక్వెడార్ అరణ్యంలో ఔకా జాతి మనుషుల దగ్గరికి వెళ్ళి జిమ్ ఎలియాట్ బృందం 5 ఆ ప్రజల చేతుల్లో చచ్చిపోతారు, వాళ్ళ ఈటలకు బలైపోతారు. అది ఆదర్శంగా తీసుకొని వచ్చాడు జాన్. అయితే నా రక్తం చిందిస్తా అక్కడ, నా రక్తమైన మొరపెట్టింది కదా ఆ ప్రజల కోసం, నా దేవునికి. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే 10 రోజులు కాకపోతే సంవత్సరానికైతే 10 సంవత్సరాలకైనా నా రక్తమును బట్టి ఆ ప్రజలను బయటికి తెస్తాడు నా దేవుడు. ఏదో కార్యం చేస్తాడు, వాళ్ళని విడిపిస్తాడు. నాకు ఛాన్స్ ఉంటే నేను చెప్తాను, నన్ను రానిస్తే నేను వెళ్తానని వాళ్ళు తినే పదార్థాలు తీసుకొని పోయాడు జాన్ అక్కడికి. వాళ్ళకి కావాల్సినవి తీసుకొని పోయాడు, కానీ వాళ్ళు లక్ష్య పెట్టలేదు, చంపేశారు అతన్ని. ఏమని రాశాడో తెలుసా? ఈ ప్రజల మీద మీరు ఎలాంటి ప్రతీకార చర్యలు చేయొద్దు, ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు, వాళ్ళ భద్రత కోసం వాళ్ళు నన్ను అటాక్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళున్న ప్రాంతాన్ని నేను వచ్చాను కాబట్టి వాళ్ళ అమాయకులు, వాళ్ళని వదిలేసేయండి అని ఆయన రాశాడు. నేను కావాలని వచ్చి వీళ్ళ కోసం నా ప్రాణం పెడుతున్నా, నా కోసం నా ప్రభు ప్రాణం పెట్టాడు, ఈ ప్రజల కోసం కూడా పెట్టాడు, నేను కూడా వాళ్ళ కోసం నా ప్రాణం పెట్టడానికి వచ్చాను ఇక్కడని బలయ్యాడు.